భయంకరమైన పరిస్థితుల్లో మనము మరి ఉన్నప్పటికీ దేవుడు తన యొక్క వాగ్దాన రీతిగా ఆయన ఆ స్వరక్తం ఇచ్చుకొనిన తన సంఘమును తను కాపాడు దేవుడు ఉంటున్నాడు కనుక మనం సజీవులుగా ఉన్నందుకు దేవుడికి వందనస్తులమైంటున్నాం. గొప్పవారు, ధనవంతులు, మరి ఆ ప్రభుత్వంలో ఉన్నవారు అనేకులు ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పటికీ మనం మాత్రం సజీవులుగా ఉండి ప్రభువును స్తుతించడానికి, కనపరచడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభుకు వందనస్తులమైంటున్నాం. ఒక లేఖనాన్ని మనం చదువుకుందాం. ఈ లేఖనాన్ని మనం చదివినట్లయితే యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వచనాన్ని ఒక మాట చదువుకుందాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లులను, నా కృప నేను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆధారం లేక వినదాన నేను నీ ఆధారములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నువ్వు పునాదులు వేయుదును, మాణిక్యములతో నీ కోట కొమ్మలను, సూర్యకాంతులతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీవు నీతిగల దానిపై స్థాపించబడదు, నువ్వు భయపడనక్కరలేదు, బాధించేవారు నీకు దూరంగా ఉండదు, భీతి నీకు దూరంగా ఉండదు, అది నీ దగ్గరకు రానే రాదు. హల్లెలూయా. మంచిది. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరి దేవుడు పాత నిబంధన కాలములో తన భక్తుడైన యెషయా ద్వారా ఇశ్రాయేలుతో మాట్లాడుచున్నాడు, తను ఏర్పరచుకున్న బిడ్డలతో మాట్లాడుచున్నాడు. అనేకమైన పరిస్థితులను బట్టి ఇశ్రాయేలు దేవునికి దూరంగా వెళ్ళినప్పుడు ఆయన వారిని దర్శించి మరలా వారి పాపములను క్షమించి వారి యందు జాలి చేసుకొని తన యొక్క కృపను చూపి మరలా ఈ యొక్క వాగ్దానాన్ని ఇశ్రాయేలుకు అనుగ్రహిస్తుంటున్నాడు. ఇప్పటి కాలంలో కూడా మనం చూసినట్లయితే మరి అంత్యకాలములో భయంకరమైన పరిస్థితుల మధ్య మనం జీవిస్తూ ఉంటున్నాం. మనుషులు మామూలుగా లేరండి. అంత్యకాలంలో భయంకరమైన పరిస్థితుల్లో మనుషులు ఉంటారని లేఖలో సెలవిస్తూ ఉన్నది. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాటను సెలవిచ్చాడు. నోవాహు దినములలో ఉన్నట్టుగానే మనుష్య కుమారుని యొక్క దినములలో ఉండును, లోతు దినములలో జరిగినట్టుగానే మనుష్య కుమారుని యొక్క రాకడ దినములలో జరుగునని లేఖలో సెలవిచ్చినట్టుగా మనుషులు తినుచు, తాగుచు, పెళ్లిళ్ళు చేసుకొనొచ్చు, ఇల్లు కట్టచ్చు, నారు నాటచ్చు, ఏలోక సంబంధమైన కార్యములలో చాలా బిజీగా ఉంటారు. చాలామంది నేను పాస్టర్లను కానీ విశ్వాసులు కానీ చూసినప్పుడు పెదవుల పైన ఆత్మీయత ఊపడుతుంది, అంతరంగంలో మాత్రం దోపు ఉంటుంది. దయచేసి గమనించండి. స్తోత్రం స్తోత్రం అని హల్లెలూయా అనుకుంటా దేవుని గురించి నోటి కూడా మాట్లాడుతూ ఉంటారు, కానీ అంతరంగం మాత్రము లోభత్వంతో నిండి ఉంటుంది. దయచేసి గమనించండి. ఒక మాట గమనించాలి. ఎందుకు అనంటే ప్రభువు రాకడ సమయంలో పాపము పండిపోతుంది కనుక, మరి ఈ అంత్యకాలం సమీపిస్తుంది కనుక మనుషులు అలాంటి స్థితిలో ఉంటారంటే 2వ తిమోతి రాష్ట్ర పత్రికలో ఒక మాట మనము 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి కొన్ని వచనాల్లో మనం చదివినట్లయితే అంత్యకాలంలో గురించిన సంగతులను పౌలు భక్తుల ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ అంత్యకాలం నిమిత్తమై చెప్పినప్పుడు తిమోతికి రాసి ఒక మాటను రాసుకున్నాడు. అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకున్నాము. ఎలాగైనా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగ రైతులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రులు, క్రూరులు, సత్యద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాదులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలెండు, దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఎందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చాలా జాగ్రత్తగా ఉండాలి అంత్యకాలంలో. ఎందుకనంటే అంతటి కదా ఒక సామెత ఉంటుంది మన తెలుగులో, నోటితోటి మెచ్చుకొని నొసలతోటి వెక్కిరించే పరిస్థితులనే ఒక సామెత ఉంటుంది. నోరు మాత్రం మెచ్చుకుంటుంది, నొసలు మాత్రం వెక్కిరిస్తుంది అనే ఒక సామెత ఉంటుంది. మరి విశ్వాసుల జీవితాలలో కూడా ఎలాంటి ఒక పరిస్థితి ఉందంటే
నోరు మాత్రం దేవుణ్ణి స్తుతిస్తుంది, కానీ అంతరంగంలో ఆయన కోరుకున్న పరిస్థితి అంతకాలంలో ఉండదనే ఒక మాటను చూస్తున్నాం. మనుషులు స్వార్థ ప్రియులు. స్వార్థం అంటే ఏంటండి? నాకే కావాలి, నాకే కావాలి, ఏది వచ్చినా నాకే కావాలి. మరి నేను ఒక రొట్టెను తింటాను, పక్కోని కూడా ఒక రొట్టెను ఇస్తామనే యొక్క ఆలోచన ఉండదు. స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు. అంతటి కాదండి, ధనం. నా జీవితంలో ఎవరైనా మనీ గురించి మాట్లాడితే నేను మాట్లాడేవారు నా దగ్గర. నెక్స్ట్ ఎవరైనా వచ్చి విశ్వాసాలు అనేవాళ్ళు వచ్చి నా ఇల్లుని చూస్తూ ఉంటారు, కుర్చీలను చూస్తూ ఉంటారు, సోఫాలను చూస్తూ ఉంటారు. చాలా పెద్ద పాస్టరు, ఇంట్లో కుండే ఉన్నాయి సార్ మీకు అంటే, చేపలే ఉంటాయి నా దగ్గర అని చెప్తారు. అంటే వాళ్ళ అంతరంగంలో ఏమి లెక్కలు చేస్తూ ఉంటారు, ఈ దగ్గర ఎంత డబ్బు ఉన్నది అని వచ్చి చూసి వాళ్ళని నేను గ్రహిస్తూ ఉంటాను. ప్రభు ఆత్మ నాకున్నది కనుక అవి విడిచిపెట్టు, అవన్నీ చూడడం విడిచిపెట్టు, ఆలోచన మానుకో. నా దగ్గర ఆత్మీయంగా ఏం దొరుకుతుందో అదే ఆలోచిస్తాయి. దానికి వచ్చినావా, నా దగ్గర ఉన్న డబ్బులు దొరుకుతాయని వచ్చినావా అని అడుగుతాను. అట్లా కాదయ్య గారు, మీ ఇల్లు చూస్తున్నాం కదా అంటే, నా ఇల్లుతో నీకేం పని అంటాను. హల్లెలూయా. నా అంతరంగంతో నీకు పని, నాలో ఉన్న వాక్యంతో నీకు పని, నాలో ఉన్న ప్రార్థన జీవితంతో నీకు పని. కానీ నాకెంతుంటే నీకేం వస్తుంది, నీకెంతుంటే నాకేం ఇస్తాం. నాకు కలిగినది ఏది దేవుని నుంచి వచ్చినది. అబ్రహాము ఏమంటూ ఉంటాడు, ఆయనకు కొంత దోపుడు సొమ్మును చూపినప్పుడు ఒక మాట అంటున్నాడు, నిశ్చయముగా ఈ దోపుడు సొమ్ములో చిల్లు గబైరు నాకు అవసరం లేదు. ఎందుకంటే రేపటి దినమందు నేను గొప్పవాడినైనప్పుడు ఈ ధనము చేత అబ్రహాము గొప్పవాడయ్యాడని మనుష్యులు నన్ను అనుకుంటారు కనుక ఏది వచ్చినా అది దేవుని నుండి మాత్రమే నాకు కలగాలి. ఒకసారి చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులకు అలాంటి యొక్క ఆధిక్యత ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఇది దేవుడు ఆశీర్వదించి ఇచ్చినది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, దేవుడి నుంచి వచ్చినది కలగాలి. ఎందుకంటే మనము నిబంధన జనులమై ఉంటున్నాం. మనము నిబంధన జనులము. చాలామందికి రిలేషన్షిప్కు కవనెంట్కున్న సంబంధం తెలియదు. రిలేషన్షిప్ అంటే బంధాలండి, సంబంధాలు. 4 రకాలైన సంబంధాలు ఉంటాయి ఈ లోకంలో. ఒకటి మరి రక్త సంబంధము, బ్లడ్ రిలేషన్. ఒకటి రెండవది మరి డివైన్ రిలేషన్షిప్ అనగా దైవ సంబంధము. మూడవది వృత్తి సంబంధము అనగా ప్రొఫెషనల్ రిలేషన్షిప్. 4వది చూసినట్లయితే మరి ఆర్థిక సంబంధము. ఒక మనుషుడు ఏమంటున్నాడో తెలుసా, ఈ 3 ఎగిరిపోయి ఒకటే నిలిచిందండి. పైసలున్నోళ్ళతోటే సంబంధం పెట్టుకుంటున్నారు. పైసలున్నోళ్ళతోటే సంబంధం పెట్టుకోవాలంటే నువ్వు క్రైస్తవుడిగా ఉండడం కూడా దౌర్భాగ్యమే. ఉండవలసిన అవసరత లేదు అనే ఒక సంగతిని మనం చెబుతూ ఉంటున్నా. యేసు ప్రభు నిన్ను నన్ను ప్రేమించినప్పుడు నాలో ఉన్న మరి గొప్ప భాగ్యాన్ని చూసి ప్రేమించలేదు, కానీ నాలో ఉన్న దౌర్భాగ్యాన్ని చూసి మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా. అందుకని ఒక మాట ఏమంటాడు, మనం ఇంకా పాపలమై ఉండగానే క్రీస్తు యేసు యుక్త కాలమందు మన నిమిత్తమై కలవరసులో తను తాను సమర్పించుకొని మనకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించినాడు అనే ఒక మాటను మనం చూస్తూ ఉంటున్నాం. మనము నిబంధన ప్రజలము. మరి పాత నిబంధన కాలంలో దేవుడు నోవాహుతో నిబంధన చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ నిబంధన సర్వ శరీరులతో చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆది కాండములో ఒక మాట మనం చూసినట్లయితే, ఆది కాండము 9వ అధ్యాయము 11వ వచనం నుంచి 13వ వచనంలో ఒక మాట మనం చూసినట్లయితే, జల ప్రళయం ముగిసిన తర్వాత మరి దేవుడు నోవాహుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ ఒక మాట మనం చూస్తూ ఉంటున్నాం. 9వ అధ్యాయం 11వ వచనంలో ఆది కాండము, నేను మీతో నా నిబంధన స్థిరపరచుతును, సమస్త శరీరం ప్రవాహ శరీరంలోనే ఏర్పరచబడను, భూమిని నాశనం చేయుటకు తన జలప్రవాహం కలగదని పలికాను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడిన సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుతున్న నిబంధనకు గుర్తు ఇదే, మేఘములో నా ధనస్సును ఉంచి తిని అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండను. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును. హల్లెలూయా, హల్లెలూయా. చాలా నిబంధనలు దేవుడు చేశాడు, కానీ ప్రాముఖ్యమైన కొన్ని నిబంధనలు మనుషులతో చేసిన నిబంధనలు లేఖనంలో మనం చూస్తూ ఉంటున్నాం. నోవాహుతో చేసిన నిబంధన మొదటిది. ఎందుకంటే సర్వ శరీరులతో ఆ నిబంధన చేశాడు. ఈరోజు క్రైస్తవులు కానీ యూదులు కానీ దేవుడు మాతో నిబంధన చేశాడు. అవునండి, మీతో నిబంధన చేశాడు, కానీ
మరి ఇశ్రాయేలుతో నిబంధన చేశాడు. కానీ దీని తర్వాత అబ్రాహాము ద్వారా ఆ నిబంధన చేశాడు. కానీ మొదటగా సర్వ శరీరులతో నిబంధన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది భారతదేశంలో ఉన్న మొదటగా నమ్మిన క్రైస్తవులు మా కులం దేవుడే అనుకునే భయంకరమైన దౌర్భాగ్య స్థితి ఉంటుంది. కానీ అక్కడ ఎలాగో చెప్పలే. ప్రపంచంలో ఉన్న యూదులు కూడా మాకే దేవుడు అనే ఒక మాట చెప్తా ఉంటారు. అది కూడా మరి సగం సత్యమైన ఒక మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన సర్వ శరీరులకు దేవుడు. ఒకసారి చెప్తా, హల్లెలూయా. ఆయన సర్వ శరీరులకు దేవుడు. ఆయన సర్వ భూమి మీద ఉన్న సర్వ జనులతో ఆయన నిబంధన చేసినాడు. ఒక మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఈ లేఖనం నెరవేరిన రీతిగా ప్రకటన గ్రంథంలో మరి మనం 7వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట మనం చూసినట్లయితే, ప్రభు రాకడ వచ్చిన తర్వాత పరలోకంలో ఈ సర్వ శరీరం అవ్వబడ్డట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే సంఘములకు ఇవ్వబడిన గొప్ప ఆజ్ఞ ఏమిటంటే, సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించుడని ఒక మాట చెప్పాడు. ఒక కులం యొద్ద కాదు, ఒక జాతి యొద్ద కాదు, కానీ సర్వ శరీరులు దేవుని యొద్దకు వచ్చేదనే ఒక మాటను ప్రభు నిబంధన రీతిగా నోవాహుతో పలికిన మాటను ఇక్కడ నెరవేర్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవరిను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారి ఖర్జూరపు మంటలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. ఒకసారి చెప్తా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అదృశ్యరూపిగా సింహాసనాసనుడై ఇద్దరు లేక ముగ్గురు కూడి ఉన్న చోట ఆయన మన మధ్యన నీ సింహాసనాసనుడై ఉన్న దేవునికి మనం వందనస్తులమైంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన ఏమని చెప్తున్నాడు అంటే, సర్వ శరీరంతో నా నిబంధన చేసేదను. ఇదిగో మీ మేఘంలో నా ధనస్సును ఉంచేదను. దయచేసి గమనించండి. పాత నిబంధనలో ఇశ్రాయేలు అరణ్య మార్గంలో నడుస్తున్నప్పుడు పగటిలో మేఘ స్తంభముగాను లోను, రాత్రిలో అగ్ని స్తంభము లోను వారు నడిచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నారు. ఈ మేఘము దేవుని యొక్క సన్నిధికి గుర్తుగా ఉంటుంది. ఈ కాలంలో పరిశుద్ధాత్మనికి గుర్తుగా ఉంటుంది. ఈ మేఘంలో అగుపించే ధనస్సు ఆయన యొక్క నిబంధన అయి ఉంటున్నది. ఒకసారిగా చెప్తా, హల్లెలూయా. 7 ఖండములలో ఉన్న ప్రజలను 7 రంగులుగా చూపిస్తూ, మరి ఇంద్రధనుస్సులో 7 రంగులు ఉంటాయి. అనగా 7 ఖండములలో ఉన్న ప్రజలతో నేను నా నిబంధన చేస్తున్నాను. ఆ నిబంధన నా సిలువ ద్వారా చేస్తున్నాడు ప్రభు యేసుక్రీస్తు. ఆ యొక్క నిబంధనలో ఉన్న అర్థాన్ని తెలియజేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా ప్రభు మరి దేవుడు, తండ్రి అయిన దేవుడు మరి అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు. చూడండి, ఇక్కడ ఒక మాట మనం చూసినట్లయితే ఈ 17వ అధ్యాయం, ఆదికాండం 17వ అధ్యాయంలో ఒక మాట మనం చూసినట్లయితే 7 నుంచి 10 వచనాలు, మరి 18వ అధ్యాయము 18, 19వ వచనాలలో కూడా మనం ఈ యొక్క నిబంధన చూస్తూ ఉంటున్నాం. దేవుడు అబ్రహాముతో మాట్లాడుచూ ఉంటున్నాడు. అబ్రహామా, నేను నిన్ను జనులందరి మధ్యలో నుంచి నా సొత్తుగా ఉండటకై నేను నిన్ను ఏర్పరచుకున్నాను. నాకు నీతో ఒక నిబంధన ఉంటుందని మాట మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని ఏమంటున్నాడు 10వ వచనంలో, 17వ అధ్యాయం 10వ వచనంలో, నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు నాకు ఏర్పరవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను, మీరు మీ గోప్యాంగజన సున్నతి పొందవలను, అది నాకు మీకు మధ్య నిబంధన సూచనగా ఉండను అనే ఒక మాట చెప్తుంటున్నాడు. ఇది అబ్రహాము 2 కుమారుల్లో ఒక కుమారుడైన ఇష్మాయేలు సంతతి వారు ఇస్లాము మతవాస్తులు ఇప్పటికీ దానిని పాటిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇశ్రాయేలు కానీ ఇష్మాయేలు కానీ ఆయనను నమ్మిన ఏ ఒక్క బిడ్డ కానీ దీన్ని పాటించవలసిన అవసరత లేదు అనే సంగతిని మనం గమనిస్తూ ఉంటున్నాం. ఎందుకు అంటే ఇక్కడ అబ్రహాముతో మాత్రమే నిబంధన చేయలేదండి, తన సంతానంతో కూడా నిబంధన చేశాడు. చాలా సందర్భాలలో మళ్ళీ దైవజనుడు ఒక గ్రామానికి వెళ్ళి ఒక సువార్తను ప్రకటించిన తర్వాత అనేకులు ప్రభు యొద్దకు నడిపించబడిన తర్వాత వారు విశ్వాసంలో ఉంటారు, వారి పిల్లలు విశ్వాసంలో ఉండరు. కానీ ఆ నిబంధనలో ఒక మాట ఏమి చెప్తున్నాడు, నీకును
నీ తర్వాతి సంతతికిని, నీకు నీ తర్వాతి నీ సంతతికిని మధ్య మీరున్న గైకొనవలసిన నా నిబంధన. దయచేసి గమనించండి, మన ఒక్కరమే నమ్ముకుంటే సరిపోదండి, మన తర్వాత మన సంతానం నమ్ముకోవాలి. మరి బైబిల్లో లేఖనంలో మనం చూసినట్లయితే కొంతమంది భక్తుల యొక్క జీవితాలు భయంకరమైన స్థితిలోకి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏలి యాజకుడైన ఏలి తన కుమారుడు దేవుని అందు భయభక్తులు లేకుండా ఉండిపోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. సమూయేలు కుమారుడు ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు, కానీ తన కుమారుడు దారి తప్పిన వారుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మరి అలాంటి ఒక నిబంధనను కోల్పోకుండా మనం జాగ్రత్త పడాలి. అందుకనే యోబు తన పిల్లల నిమిత్తమై ప్రాతకాలం అరుణోదయం లేచి తన కుమారులు పాపం చేసిరమని వారి నిమిత్తమై ఆయన బలులు అర్పించేవాడుగా ఉంటున్నాడు. ఈరోజు తల్లిదండ్రులారా మీరు గమనించండి, మీ కుమారుల నిమిత్తం ఉదయకాలం లేచి వారి పేరుట సిలువ బలిని వారి పేరుట అర్పించవలసినది. ప్రభువా, నీ రక్తము చేత నా బిడ్డలను కడుగున్నాయినా, నీ రక్తము చేత నా కుమారులను కుమార్తెలను శుద్ధీకరించమనైనా, వారు ఒకవేళ వారి నడుతలో పాపం చేసిన వారైతే వారిని త్రోసివేయకుండా ప్రభువా నీ రక్తము చేత కడిగి వారిని సన్నిధికి మరలా తోడుకునడమని మనం ప్రార్థించవలసిన అవసరం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. స్త్రీలైతే విలాప వాక్యంలో సెలవిచ్చిన రీతిగా సియోను కుమార్తె ఆ ప్రాతకాలమునే మరి నువ్వు లేచి నీ కుమారుడి నిమిత్తమై అంగలార్చుమనే ఒక మాట మనం చూస్తూ ఉంటున్నాం. నీవు ఏడవమని కుమారుడి నిమిత్తమైన ఒక మాట మనం చూస్తూ ఉంటున్నాం. మన ఒక మాటను గమనించాలి. ఒక పొలానికి నీరు కడితే తప్ప ఆ పొలము పండదండి. మీరంతా వ్యవసాయం చేసేవారు తెలుసా అండి మీకు? నీళ్లు కట్టకుండా పొలం పండుతుందా? కన్నీటి ప్రార్థన లేకుండా ఏ వ్యక్తి కానీ, ఏ కుటుంబం కానీ, ఏ సంఘము కానీ, మరి ఏ దేశము కానీ వర్ధిల్లదనే ఒక సంగతిని మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే అంగలార్చుము దేవుని యొక్క సన్నిధిలో మరి మొరపెట్టుమో, అంగలార్చుమో, రోదనము చేయమని లేఖనంలో సెలవిస్తూ ఉంటుంది. మరి మీరు మీ పిల్లలు ఏ స్థితిలో ఉంటున్నారో, దేవుని యొక్క నిబంధనలో ఉంటున్నారో, దేవుని యొక్క నిబంధనలు తొలగిపోయి ఉంటున్నారో మీరు గమనించి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించవలసిందిగా ఈ మధ్యాహ్న కావాల్సినందు ప్రభు మనల్ని హెచ్చరిక చేస్తున్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాక ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక నిత్య నిబంధనను మనందరితో చేస్తుంటున్నాడు. మత్తయి సువార్త 26 ఒక మాట మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు తనను అనుసరించిన శిష్యులతో మాట్లాడుతూ ఒక లేఖనంలో మాట్లాడుతూ ఉంటున్నాడు. 26వ అధ్యాయం మత్తయి సువార్త 26వ అధ్యాయం 26-30 వారు భోజనం చేయించుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినండి, ఇది నా శరీరం అని చెప్పారు. మరి ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, తినలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణతో అనేక కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ద్రాక్షరసం కొత్తగా త్రాగుతున్న వరకు ఇక దాన్ని త్రాగనని మీతో చెప్పుతున్నానన్ను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అమ్మ వింటుర్రా? నిబంధన, నిత్య నిబంధన. ఎందుకో తెలుసా అండి? ఇక్కడ మీతో నేను ఈ పాత్రలో తాగుతున్నాను, ఈ గిన్నెలో నుండి భుజిస్తున్నాను, ఇలాగే మీతో కలిసి పరలోక రాజ్యమందు నేను దీన్ని తీసుకుంటాను. ఈరోజు సంబంధాలు ఎట్లున్నాయండి? సంబంధాలు ఎట్లున్నాయండి ఈరోజు? పైసలు పెట్టి ఇంటి ముందరికి వస్తాను, పైసలు లేకుంటే పోతాను, రోగం వచ్చిందంటే పక్క నుంచి వెళ్ళి దాటి వెళ్ళిపోతున్నారు. అంతే కాదా? అవునా కదా? కానీ దేవుడి యొక్క ప్రేమ అలాంటిదా? దేవుడి యొక్క నిబంధన అలాంటిదా? నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవుని స్తోత్రం. అంతే కాదు, ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుని స్తోత్రం. నీ పరిస్థితిని, ఏ స్థితికైనా చాలిన ప్రేమ నీ పరిస్థితులను మార్చగల ప్రేమ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతే కదా? ఏ స్థితిలోనైనా ఆయన విడవకుంటూ ఉంటాడు. మనుషులది అలా ఉండదండి, మనుషులది అలా ఉండదు. అంతే కదా? మనుషులు అబద్ధికులు, స్నేహితులు చదువుకునేప్పుడు, నేను చదువుకునేప్పుడు నాకు చాలామంది స్నేహితులు ఉండేవారు. నేను సేవకు వచ్చిన తర్వాత చాలామంది నాకు దూరం అయ్యారు. అరే వీడికి ఉద్యోగం లేదు, మన దగ్గరికి వచ్చి డబ్బులు అడుగుతాడు కావచ్చు. నా రక్త సంబంధులు దూరం అయ్యారు, నా స్నేహితులు దూరం అయ్యారు. కానీ విడవకుండా ఎడబాయకుండా నిత్యము నాతో ఉన్నవాడు
యేసయ్య. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిత్యము విడవకుండా ఉండేవాడు, నీతో ఉండేవాడు యేసయ్య. ఎందుకు అంటే ఆయన తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకోసమే తల్లి దండల కంటే మించిన ప్రేమ. నీ తల్లి నిన్ను విడిచినాను, నేను నిన్ను విడువను. దేవుని స్తోత్రం. ఎందుకంటున్నాడంటే మాట ప్రభు, ఎంతటి నిబంధన అండి. తల్లి కొద్ది రోజుల తర్వాత మరణిస్తుందండి, మరణిస్తుంది. ఆ తర్వాత నిన్ను చూచేవారు ఎవరండి? తండ్రి కొద్ది రోజుల తర్వాత మరణిస్తాడు. దేవుని స్తోత్రం. అంతే కదా. అందుకోసమనే లేఖనంలో ఏమంటున్నాడు యేసు ప్రభుని గురించి? నిత్యుడగు తండ్రి అంటే ఎల్లప్పుడూ నీతో ఉండే తండ్రి. ఎందుకంటే ఆయన రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఈ నిబంధనను గమనించారండి. వస్తూ ఉంటారు స్వస్థతల కోసం, ఇక్కడ వస్తూ ఉంటారు, ప్రార్థనలు చేయించుకుంటారు, దయ్యాలు వెళ్ళిపోతూ ఉంటాయి. అయ్యా నేను మంచిగా నేను వచ్చి చప్పట్లు కొట్టుకుంటూ కూర్చుంటారు. కానీ ఇదిగో దేవునికి నాకు ఒక నిత్య నిబంధన ఉన్నది. ఈ నిబంధన ఈ భూమి మీద మాత్రమే కాదు, ఈ భూమిని విడిచిన తర్వాత కూడా నిత్యముండే నిబంధన అనే ఒక మాట మనం గమనించుకోవాలి. అందుకోసమని పాత నిబంధనలో దావీదుతో ఒక నిత్య నిబంధన చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ 2వ సమూయేలు గ్రంథంలో ఒక మాట మనం చూసినట్లయితే 7వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తూ ఉంటున్నాం. మరి దావీదుతో ఒక నిత్య నిబంధనను ప్రభు చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంతవరకు సౌలును ప్రేమించి సౌలును ఆయన మరి రాజుగా చేసినప్పుడు, దేవుని మాటకు తిరుగుబాటు చేసినప్పుడు, అప్పుడు దావీదును దేవుడు ఏర్పరచుకొని నా హృదయానుసారుడు అని ఆయనను మరి ప్రేమించి దీవించి ఆయనకు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఒక మాట మనం చూసినట్లయితే 7వ అధ్యాయం 15వ వచనంలో, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరం చేయను. నీ మట్టుకును నీ సంతానము నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడునను. చూడండి, ఒక మనుష్యునితో మాట్లాడుతూ ఏమంటున్నాడండి? దావీదు ఒక మనుష్యుడు, దేవుని చేత ఏర్పరచబడిన భక్తుడు, ప్రవక్త, రాజు. మరి ఒక్కొక్క సందర్భంలో మరి ఆయన ఎఫోదును కట్టుకొని దేవుని సన్నిధిలో మరి ఆ ప్రార్థన చేసినట్టుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా పాత నిబంధనలో దావీదు భక్తుని మనం చూస్తూ ఉంటున్నాం. నిత్యము నీ సింహాసనం స్థిరమగును అనే ఒక మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఈ లోకంలో నిత్యముగా ఉండే సింహాసనాలు లేవండి. ఒక దినం వస్తుంది, ప్రతి సింహాసనం కూలిపోతుంది. కానీ దేవుని మరి సింహాసనం నిత్యము నిలుస్తుంది అనే ఒక మాటను మనం చూస్తున్నాం. అదేలాగా సాధ్యమండి అని చాలా మంది అంటూ ఉంటారు. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట మనం చూసినట్లయితే ఒక మాట ఏమని సెలవిస్తున్నాడు అనంటే, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అనే ఒక మాట ఉంటుంది. అబ్రహాముతో చేసిన నిబంధనను దావీదుతో కొనసాగించి, దావీదుతో చేసిన నిబంధనను ప్రభు అయిన యేసుక్రీస్తు లోకరక్షకుడుగా ఈ లోకంలో మానవ అవతారిగా ఆయన జన్మించి జీవించి మన పాపములతో మరణించి తిరిగి లేచి పరలోకములకు వెళ్ళి మరల తిరిగి రాయంటున్నాడు. ఆయన సింహాసనము నిత్యము నిలుచున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన దావీదు మరి సంతానములోని మరియ గర్భములో నుంచి పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు కనుక మరి దావీదునకు అబ్రహామునకు అలాంటి యొక్క ఘనతనిచ్చి మరి యేసుక్రీస్తు ద్వారా దావీదు యొక్క సింహాసనమును నిత్యము స్థిరపరిచినట్టుగా మనం లేఖనంలో మనం చూస్తూ ఉంటున్నాం. అమ్మాయి అతిశయోక్తి కోసం చెప్పబడిన మాటలు కాదు, ఇది సత్యమైన మాటలు, నిత్యము నిలవబడే మాటలు అనక మాట మనం చూస్తూ ఉంటున్నాం. మనం చూసినట్లయితే నిబంధన జనులు భయపడవలసిన అవసరం లేదు. దేవుడు నీతో నిబంధన చేశాడు, ఆయన నిన్ను విడిచిపెట్టాడు. చాలా సందర్భాలలో మనము మరి ఇష్మాయేలు గురించి చూస్తూ ఉంటున్నాం. ఇష్మాయేలు తల్లి అయిన హాగరు మరి షారాయి చేత గెంటి వేయబడ్డప్పుడు ఇంట్లో నుంచి బడారు మరి అరణ్యంలోకి వెళ్తున్నప్పుడు అరణ్యంలో ఎడారిలో తన కుమారుని ఒక దగ్గర వేసుకొని ఆమె అంగలారుస్తున్నది. అయ్యా, నా కుమారుడు నా కళ్ళ ముందే చనిపోతున్నాడు, నీటి బొట్టు లేదు, ఆహారం లేదు అని ఆమె అంగలార్చినప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై అంటున్నది, హాగరు నీకేమి వచ్చినది, ఎందుకు అంగలారుస్తున్నావు,
ఇదిగో నా నిబంధన నీ కుమారునితో ఉన్నది అని దేవుడు మాట్లాడుచున్నాడు. ఎందుకో తెలుసామా? అబ్రహామునకు జన్మించిన ఇష్మాయేలుకు సున్నతి చేయబడిన వాడు కనుక దేవుడు ఆయనను మరవలేదు. ఒక శరీర సంబంధమైన సున్నతికే దేవుడు మరవకుండా ఇష్మాయేలును ప్రేమిస్తే ఆత్మ సంబంధమైన సున్నతి కలిగిన మనల్ని ఇంకెంతగా దేవుడు ప్రేమిస్తాడు. ఒకసారిలో చెప్పాడు హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన రక్తము చేత నిబంధన కలిగిన వారము, ఆత్మ సంబంధమైన బాప్తిస్మం అనే యొక్క సున్నతి కలిగిన వారమై ఉంటున్నాము కనుక ఇక్కడ ఈ యొక్క మాటను ఆయన సెలవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసమనే మరొక మాట మనం చూడాలి. దేవుడు నీ ఆపదలో నిన్ను కాపాడువాడే ఉంటున్నాడు. ఆయన నీ చుట్టూ ఆవరించువాడే ఉంటున్నాడు. గడాంధకారపు లోయలో నేను నడిచినను, ఏ అపాయములకు నేను భయపడను, ఏ తెగులుకు నేను భయపడను, ఏ ఒక వైరస్కి నేను భయపడను, అది నన్నేం చేయగలదు. హల్లెలూయా. 91వ కీర్తనలో ఒక మాటను సెలవిస్తూ ఉంటున్నాడు. 91వ కీర్తనను మీరు బైహార్ట్గా చదువుకోండి, ఎప్పటికీ మీ నోట్లలో అది మోగనీయండి. నీవు నమ్మిన దేవుని మహిమను చూతువు. ఒకసారిలో చెప్పండి హల్లెలూయా. మార్త నమ్మలేదు, సమాధి తెరవబడుతుంది, లాజరు బయటకు వస్తాడంటే మార్త నమ్మలేదు, కానీ మరియ నమ్మింది. హల్లెలూయా. నువ్వు మార్త వలె ఉంటావా, మరియ వలె ఉంటావా? సమాధి ఎందుకు వెళ్ళినప్పుడు అయ్యా 4 దినములైనది ఇంకను మరి వాసన కొడుతుంది అని అంటున్నది, గద్దిస్తాడు. మార్త నీవు నమ్మినేడవా దేవుని మహిమను చూతు అని నేను నీతో చెప్పలేదా? దేవుని మహిమను చూడు బిడ్డలమై ఉండాలి మనము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మహిమను చూడాలి. 91వ కీర్తనలో ఏమంటున్నాడు? ఇక్కడ ఒక మాట మనం చూస్తుంటున్నాం. 5వ వచనంలో ఒక మాట మనం చూస్తుంటున్నాం. రాత్రి వేళ కలుగు భయపడకరడు, పగటి వేళ మానవరకరడు, చీకటిలో సంతోషి తెగులుకరడు, మధ్యాహ్నం పాడు చేయి రోగములకరడు. నీవు భయపడదు, నీ పక్కన 1000 మంది పడ్డారు, నీ కుడి పక్కన 10,000 మంది కూరడను, అపాయం నీ యొద్దకు రాదు. ఒకసారి చెప్పండి, గట్టిగా ఆలోచన చెప్పండి. అని జాగ్రత్తలు పాటించకుండా ఉండొద్దు, జాగ్రత్తలు పాటించాలి. ఒక ఉదాహరణ చెప్తాను. ప్రకృతి ధర్మాలను దేవుడే పెట్టాడండి. సుడిగాలిలో దీపం పెట్టి ఇప్పుడు ఆరకుండా చేస్తాడంటే దేవుడు ఆరకుండా ఉంటుందా? ప్రకృతి ధర్మం, దేవుడు నియమించిన ధర్మం. అంతరు కాదు, అవునా కాదు? దేవుడు కొన్ని ప్రకృతి ధర్మాలను మనం పాటించాలి. మ్యూజిషియన్స్ లెక్క మ్యాజిక్లు చేయొద్దు. మనం మ్యాజిక్లు చేయడానికి దేవుడు తన శక్తిని ఎప్పుడు ఉపయోగించలేదు. ఆపదలో కాపాడడానికి ఆయన యొక్క శక్తిని ఉపయోగించాడు. మానవులకు మేలు చేయడానికి ఆయన మరి ఆ యొక్క శక్తిని ఉపయోగించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా ఇక్కడ మనం ఒక లేఖనంలో మనం చూసినట్లయితే 81వ కీర్తన మరి 16వ వచనంలో ఒక మాట మనం చూస్తుంటున్నాం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదను. ఆయన కాపాడు మాత్రమే కాదండి, ఆహారం కూడా పెడతాడు. మన మధ్యలో చెప్తున్నారు అందరూ, నాకు సంఘం లేదండి, నేను అపోస్తలుల పరిచర్య, సువార్తికుల పరిచర్య, బోధకుల పరిచర్య చేస్తూ ఉంటాను. చాలామంది అంటూ ఉంటారు, అయ్యగారు మీకు సంఘం లేదు, ఎట్లా బ్రతుకుతున్నారంటే, నేను సంఘం మీద ఆధారపడి బ్రతకట్లేదు కాదు, దేవుని మీద ఆధారపడి బ్రతికేవాడిని. ఏలియాకు కాకోలంలో చేత ఆహారం పంపించిన దేవుడు నాకు కూడా జీమెయిల్ ద్వారా డబ్బులు వేస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆకాశపు వాక్యలను విప్పి నేను ఇక ఆహారమును ఇచ్చేదాన్ని సెలవిచ్చిన దేవుడు, నేను ఇతరులకు ఇచ్చే మాదిరిగా దేవుడు నన్ను ఉంచాడు, కానీ ఎక్కడికి వెళ్ళి అడిగే స్థితిలో ఈ 4 నెలల కాలంలో ఉంచలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవుని నమ్మినట్లయితే దేవుని మహిమను చూతు అని దేవుడి యొక్క లేఖనంలో సెలవిస్తూ ఉంటున్నాడు. అదేవిధంగా ఒక మాట మనం చూసినట్లయితే మలాకి గ్రంథంలో ఒక మాట మనం చూస్తూ ఉంటున్నాం. మలాకి గ్రంథంలో ఈ మాట మనం చూసినట్లయితే, ఒకవేళ నువ్వు బలహీన పడినప్పటికీ మరి మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట మనం చూసినట్లయితే, అయితే నా నామమందు భయభక్తుల వారికి మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయును కనుక మీరు బయలుదేరి కొడుకున దూడలు గంతు వేయినట్లు గంతులు వేయుదురు. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ గాడ్ గివ్స్ అని అంటూ ఉంటారు. వాట్ గాడ్ గివ్స్ టు యూ అంటే నేను ఒక ప్రశ్నిస్తున్నాను, వాట్ నాట్ గాడ్ గివ్స్ మీ అనట. దేవుడు నాకు ఏది ఇవ్వలేడు అని నేను ప్రశ్నిస్తాను. హల్లెలూయా.
మీరు అన్యులు మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు మీ దేవుడు మీకు ఏమి ఇస్తాడంటే, మా దేవుడు మాకేమి ఇయ్యడు అని ప్రశ్నించాలి. హల్లెలూయా. అన్నీ ఇవ్వగలుగుతాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడికి సమస్తము సాధ్యమే. మన అక్కర్లు, మన అవసరతలు, మన ఇరుకులు, మన ఇబ్బందులు, మన సమస్తాన్ని కల్వరి శిలువలో మోసుకొని వెళ్ళి తన రక్తము చేత నిబంధనగా జనులుగా మనల్ని కొనుక్కొని ఉన్నాడు అని మాటను మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసం ప్రేమ దేవుని సంగమా ఒక మాట మనం గమనించాలి. ఏప్రిల్ రాష్ట్ర పత్రికలో ఒక మాటను పౌలు భక్తుడు 13వ అధ్యాయము 5-6 వచనాలలో ఒక మాట మనం సెలవిస్తూ ఉంటున్నాడు. ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 13వ అధ్యాయంలో ఒక మాట మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 5వ వచనం, 13వ అధ్యాయం 5వ వచనం, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందించుడి, నేను ఏమాత్రము విడువను, నేను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ఒకసారి చెప్పిన హల్లెలూయా. మీకు ఒక సంగతి తెలుసా అండి? మనం చిన్నపిల్లలను బజార్కు తీసుకొని వెళ్ళేటప్పుడు నా కుమారుడిని నేను చిన్నప్పుడు బజార్కు తీసుకుని వెళ్ళేప్పుడు వాడు నా చేయి పట్టుకునేవాడు, నేను తీసి వాడి చేయి పట్టుకునేవాడిని. ఎందుకో తెలుసా? వాడు నా చేయి పట్టుకుంటే ఎప్పుడైనా విడిచిపెడతాడు. తెలుసా అండి? పిల్లలు మన చేయి పట్టుకుంటే వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు విడిచిపెడతారు. అక్కడ ఐస్ క్రీమ్ డబ్బా పడ్డదనుకో, విడిచిపెట్టి పరిగెత్తి అక్కడికి పోతూ ఉంటాడు. కానీ మనం పట్టుకుంటే పోతాడా? మనం దేవుని చేతిని పట్టుకోవడం మాత్రమే కాదండి, దేవుడు మన చేతిని పట్టుకున్నాడు. ఆయన హస్తం బలిష్టమైన హస్తం. దయచేసి గమనించాను. అంతనే కాదా? అవును కదా? అలాగే బలిష్టమైన హస్తంతో మనల్ని పట్టుకొని ఉన్నాడు. ఎందుకంటే ఆయన తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను కొని నీతో నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఇదిగో నా ప్రియ బిడ్డ, ఈ లోకంలో మాత్రమే కాదు నేను నీతో ఉండేది, పరలోకంలో కూడా నీటి కోసమై మరి గృహమును సిద్ధపరచడానికే వెళుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏమంటున్నాడు? మీ హృదయమును కలవరపడనీయకుడి, తండ్రి యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి, నేను మీకు గృహమును సిద్ధపరచడం కోసమై నేను వెళుచున్నాను. ఆ వెళ్ళిన ప్రభు మరలా తిరిగి వచ్చి మరలా ఆయనతో ఉండడానికి కోసమై మనల్ని తీసుకొని వెళుతాడు. కనుక ఈ అంతకాలములో లోకులు నడిచిన రీతిగా మనము నడవలసిన పరిస్థితి మనకు లేదు. ప్రత్యేకించబడిన వారు కనుక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ప్రభులో కొనసాగడం కోసమై ప్రభు మనకు సహాయం చేయుగాక. ఆమేన్. అందరం మోకరించుదాం దేవుని సన్నిధిలో. దయచేసి పై మోకాళ్ళ మీద ఉండగలిగితే మంచిది. పై మోకాళ్ళ మీద ఉండండి కొద్ది నిమిషాలు. చేతనైన వారు పై మోకాళ్ళ మీద ఉండండి. అమ్మ నువ్వు చేతనైతే పై మోకాళ్ళ ఎవరొస్తులు ఉండవచ్చు. దేవుని మంచిది. ఒక్క నిమిషం కాలం దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకొని చెప్పబడిన లేఖనాన్ని ధ్యానం చేసుకుంటూ, ప్రభువా నీ కృప నుండి నేను తొలగిపోకుండా, ఈ లోక మాలిన్యం నన్ను అంటకుండా, ప్రభువా నీ రక్తము చేత కడిగి నీ సొత్తుగా చేసుకున్న నా దేవా నీకు వందనలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ మధ్యాహ్న కాలసమైన ప్రభువా గాలి వాన చేత కొట్టబడి ఉన్నదాన నేను నిన్ను మరల కట్టేదను అని సెలవిచ్చిన నీ వాగ్దానాన్ని బట్టి నీకు వందనములు. దయగల తండ్రి నీకు వందనలు చెల్లిస్తున్నాను నాయన. ఏ బిడ్డ ఏ పరిస్థితిలో నీ సన్నిధికి వచ్చినదో నాకు తెలియదు నాయన. నువ్వు బహువాటగా ఎదిగిన దేవుడు నీకు వందనలు చెల్లిస్తున్నాను తండ్రి. దయగల నాయనా వారి యొక్క ఆర్థిక పరిస్థితి నాకు తెలియదు నాయన, వారి ఆత్మీయ పరిస్థితి నాకు తెలియదు నాయన, వారి యొక్క శారీరక పరిస్థితి నాకు తెలియదు నాయన. ఓ దయగల తండ్రి వారి యొక్క ప్రభువ సంబంధాల గురించి నాకు తెలియదు నాయన. భార్య భర్తల సంబంధము, కుటుంబంలో తల్లి బిడ్డల సంబంధము నాకు తెలియదు నాయన. ఒకవేళ ఏ సంబంధములోనైనా వారు ప్రభువ తొలగిపోయి ఉంటే ప్రభువ మరణాన్ని యొక్క సమాధాన నిబంధనను వారితో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనలు చెల్లిస్తున్నాను నైనా. నీ కనికర శాపమునైనా గొప్ప దేవ నువ్వు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ప్రభువారి వాగ్దానములను నమ్మి ముందు కొనసాగులకు నీ యొక్క సాయం దయచేయమని ప్రార్థిస్తున్నామునైనా. ప్రతి ఒక్క బిడ్డను దీవించమని ప్రార్థిస్తున్నామునైనా. నీ దాసుని దీవించమునైనా, ఆయన కుటుంబాన్ని దీవించమునైనా, ఆయన పరిచయం విస్తరింప చేయమునైనా, మందిరమును ఓ ప్రభువా నీలాంజనులతో కట్టుమునైనా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామునైనా.
నీవే ప్రభువా మాకు ఈ లోకంలో జీవించటకు ప్రభువా ఆధారమైన దేవుడవు ప్రభువా, పరమునకు వెళ్ళటకు ప్రభువా నిరీక్షణ ఇచ్చు దేవుడవు నీకు వందనం చెల్లిస్తున్నాను నైనా. దీనదాసు నన్ను జ్ఞాపకం చేసుకొని ఓ ప్రభువా కుడి రెక్కలో ప్రభువా ఆరోగ్యమును ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచు ప్రభువా. నీ యందు భయభక్తులు కలిగిన వారే నీకు మొరపెట్టి చూడగా నీ జవాబును వారికి దయచేసి ఆశీర్వదించమని మా ప్రభు రక్షకుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి.